ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లి ఎలాగైనా అయిపోయేలా దీవించు తండ్రి. అమ్మా, మీకు ఫోన్ వస్తుంది. ఏంటండి? శారదా, ఇక్కడ భూమికి మంగళ స్నానాలు చేయిస్తున్నారు. అక్కడ గగనకు కూడా మంగళ స్నానాలు చేయిస్తున్నారా? మొదలైందండి. దూరపు బంధువులు, చుట్టుపక్కనున్న వాళ్ళు అంతా వచ్చారు. అక్కడ అందరూ ఉన్నారు, నేను తప్ప. శారదా, నా కొడుక్కి దగ్గరుండి మంగళ స్నానాలు చేయించే అవకాశం నాకు లేదు. కనీసం వీడియో కాల్లోనైనా చూద్దాం అనుకుంటున్నాను. నువ్వేం అనుకోకపోతే వీడియో కాల్ చేస్తాను, వాడిని చూపిస్తావా? వాడికి అనుమానం వస్తే అనవసరంగా డిస్టర్బ్ అవుతాడండి. ప్లీజ్ శారదా, వాడిని కనీసం అలా అయినా చూసే అవకాశం నాకు ఇవ్వు ప్లీజ్. నువ్వే ఏదోలా మేనేజ్ చెయ్యి. సరేనండి. చూసారా అండి? శారదా, చూశాను శారదా. నా కొడుకు మంగళ స్నానాలు చూసే అదృష్టం నాకు దక్కింది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరుకోండి. మనం మన చేతుల్లో లేని దాన్ని తలుచుకొని ఏడవటం అనవసరం. శారదా, నా బాధ నీకు అర్థం కాదు శారదా. ఎన్నో పిల్లల్ని దూరం పెట్టిన దుర్మార్గుడిలాగే నా కొడుకు నన్ను చూస్తున్నాడు. కానీ మిమ్మల్ని నేను వదిలేసిన క్షణం నుంచి ప్రతి క్షణం మీరెక్కడున్నారో ఎలా ఉన్నారో అని మీ గురించి ఆలోచించేవాడిని శారదా. ఆ ఆలోచనలు నన్ను కాల్చేసేవి.
నిజంగానే నేను పడ్డ బాధని మాటలో చెప్పలేను శారదా. ఊరుకోండి ప్లీజ్. ఇప్పుడు గతాన్ని తలుచుకొని ఏడ్చినా తిరిగి అది మన భవిష్యత్ అవ్వదు. తిరిగి రాని జ్ఞాపకాలు తలుచుకొని ఏడవడంలో అర్థం లేదు. కరెక్ట్ శారదా. అయినా శుభవాని ఇంట్లో పెళ్లి జరుగుతుంటే నేను ఇలా ఏడవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. నా ఉద్దేశం అది కాదండి. మీ బాధ నాకు అర్థం అవుతోంది. కాకపోతే మీరు ఏడుస్తుండటం ఎవరైనా చూస్తే లేనిపోని గొడవలవుతాయి. మరీ ముఖ్యంగా మీరా మీ మీద ఓ కన్నేసి ఉండే ఉంటుంది. అవును శారదా. చివరికి నేను మీరా లాంటి అమాయకురాలికి కూడా భయపడాల్సి వస్తుంది. నా దౌర్భాగ్యం. ఉంటానండి. మీరా ఇదంతా విన్నిందంటే ఇంకేమైనా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పు వదినా, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. ముందు నాకు విషయం చెప్పు మీరా. అమ్మ స్థానంలో నిలబడి మేనత్తగా భూమి పెళ్లి జరిపిస్తున్నాననుకున్నావు కదా, నువ్వు హ్యాపీయా? హ్యాపీయా అంటే చెప్పడం కష్టమే వదినా. నా మేనకోడల్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడ్డాను. అలా జరుగుంటే ఈ రోజు నాకంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. నా మేనకోడలే నా కోడలయ్యే భాగ్యం నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకున్నాను. భూమికి ఎలాగూ అమ్మలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భూమికి నాన్న ప్రేమ దొరికింది. ప్రేమించిన వాణ్ణి భూమి పెళ్లి చేసుకుంటుంది. తను ఆనందంగా ఉంది కదా, తన ఆనందంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. ఆ ఆనందంలోనే ఈ పెళ్లి జరిపిస్తున్నావు అంతేగా? అంతే కదా వదినా. నేను నీలాగే సరిపెట్టుకుంటాను మీరా. కానీ నేనలా సరిపెట్టుకోవడంలో నాకొచ్చే నష్టమేం లేదు. కానీ డీప్గా ఆలోచించి చూస్తే మొత్తం నీ జీవితాన్ని నష్టపోతున్నావు అని నాకు అర్థం అవుతోంది. హా? అదేంటి వదినా అలా మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి తర్వాత నాకేం నష్టం ఉంటుంది?